నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక లేఖ రాయడం జరిగింది. మై డియర్ డాడీ అంటూ కూడా కొన్ని అంశాలతో ప్రస్తావిస్తూ లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖ కాస్త బీఆర్ఎస్ పార్టీలో ఒక బాంబు పేల్చినట్టు అనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా దుమారం రేపుతూ ఉంది. సో దీనిపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఈ లేఖ రాసింది ఎవరు, దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది, అసలు ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చిందని చాలా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి దీనిపై మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ మైపాల్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. సో నిన్న ఎమ్మెల్సీ కవిత గారు రాసిన లేఖ మీరు చూసే ఉంటారు. సో ఏందన్న, అంటే ఎట్లా అనుకోవచ్చు ఈ లేఖ వెనకాల ఏముండొచ్చు అనుకుంటున్నారు? అదే అందరికీ షాకింగ్ అనిపిస్తుంది. అసలు కేసీఆర్ అనేటోడు వాళ్ళ నాన్న డైరెక్ట్ నాన్నను కలిసి నాన్న వస్తున్నా అంటే అసలు టైం ఇవ్వాలి కదా, ఇవ్వాలి అని ఉంటే చెప్పాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, కేసీఆర్ టైం ఇయ్యడా. ఒక డౌట్ ఏంటంటే స్టార్టింగ్ నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళంతా ఒకటే ముఠ, మరి ఏం జరుగుతుంది, అంతా కలిసి డ్రామా ఆడుతున్నారు అనేది ఒక డౌట్. సరే అది పక్కన పెడదాం, ఇప్పుడు కవిత ఆస్పెక్ట్లోనే మాట్లాడదాం. కొద్దిసేపు కవితకు వాళ్ళకి సంబంధం లేదన్నట్టు మాట్లాడదాం. సొంత కూతురికే టైం ఇస్తలేడు అంటే ఆమె ఏదైనా చెప్పుదాం అనుకుంటే పార్టీ గురించి, అంటే ఆమెకే టైం ఇస్తలేడు, ఆమె ఫీడ్బ్యాక్ వింటలేడు, ఆమెకే న్యాయం చేస్తలేడు, అంటే సమయం ఇస్తలేడు. అంటే ఆమె డబ్బులు కూడా అడుగుతలే, అధికారం అడగట్లే, సమయం అడిగింది. ఎందుకు అడిగింది? నీకు 4 ముచ్చట్లు చెప్పాలని అడిగింది. టైం ఇయ్యనట్టున్నాడు, మళ్ళీ ఒకసారి అడిగినట్టుంది, ఇంకొకసారి అడిగినట్టుంది, ఆయన ఇస్తలే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అందరు లేఖలు ఏముంది, ఆమె అడిగింది కరెక్టా తప్ప అంటారు, కానీ దీన్ని బట్టి కేసీఆర్, వాట్ ఈస్ కేసీఆర్ అటిట్యూడ్ అంటే కేసీఆర్ అనేటోడు ఎవరికి టైం ఇయ్యడు అనేది. ఇప్పుడు మనం విమర్శించినప్పుడేమో రే ఆయన మీద అంతే బట్టగాల్చి మీద వేస్తారు, అది ఇది అని చెప్పేసి, అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే టైం ఇస్తలేడు, ఎమ్మెల్యేలకే టైం ఇస్తలేడు, కార్యకర్తలకే టైం ఇస్తలేడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు అది నిజమైనట్టు అనిపిస్తలేదు. మనం చెప్తే ఇప్పుడు వీళ్ళే వేరే వాళ్ళు ఏమనేది, వీళ్ళందరూ అక్కడోడు మోపేయండి, అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళకు ఏదో కాంగ్రెస్ వాడు డబ్బులు ఇచ్చిండు, వీడు డబ్బులు ఇచ్చిండు, అందుకని ఇట్లా అంటారు. సొంత కూతురే చెప్తుంది కదా టైం ఇస్తలేడు, ఆయన చేతన అయితే లేదా, లేకపోతే ఆయన మైండ్ దొబ్బిందా, చిప్పు దొబ్బిందా అంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఈయన పనికిరాడు మీ తెలంగాణ ప్రజలకు అంటుంది. ఈమె రాసింది కేసీఆర్కు కాదు, మై డియర్ డాడీ కాదు, అది మై డియర్ తెలంగాణ పీపుల్. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మై డియర్ డాడీ కాదు, మై డియర్ తెలంగాణ పీపుల్. మా నాన్న నాకు సమయం ఇవ్వట్లేదు, మా నాన్నకి ఏదన్నా ఫీడ్బ్యాక్ చెప్పుదామంటే సమయం ఇవ్వట్లేదు, ఇగో వాళ్ళ బీజేపీని అసలు ఏమాత్రం విమర్శించడం లేదు, లేదంటే ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకున్నట్లేదని. వాళ్ళు ఎవడు పట్టించుకుంటలేడంటే కేసీఆరే పట్టించుకుంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అంటే, మా కేసీఆర్ అనే నాన్న ఏమి ఆయన పోయి స్పీచ్ ఇచ్చి మళ్ళీ ఇంట్లో అన్నాడంటే మళ్ళీ ఏది పట్టించుకోడు, అట్లా ఆగులో పోని గడ్డి గంగలో పోని ఎవడు ఎటు చచ్చిపోయినా మా నాన్న ఎవరిని పట్టించుకోడు, నన్నే పట్టించుకుంటలేడు, అసలు మిమ్మల్ని ఆయనతగా పట్టించుకోరు. ఇండైరెక్ట్ గా మా నాన్న నమ్మకండి అనేది చెప్తుంది. మా నాన్న మెంటాలిటీ ఇది, మీరు నమ్మితే మునిగిపోతారు. ఆల్రెడీ ఒకసారి 2 సార్లు నమ్మినందుకు నిండా ముంచిండు, డబ్బులు ఉన్న వాళ్ళకి కోటీశ్వర్లకు రైతు బంధు ఇచ్చిండు. ఆమెనే చెప్పింది సామాజిక తెలంగాణ రాలే. ఇప్పుడు వాళ్ళ కార్మికులు ఉంటారు కదా, బొగ్గు కానీ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీలు చేసేటోళ్ళు కానీ, కుమ్మరోళ్ళు కానీ, కమ్మరోళ్ళు కానీ, రైతులకు అంటే భూస్వామ్య రైతులకు లబ్ధి జరిగింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ భూమి లేని వాళ్ళకు. ఆమె చెప్పింది, నేనంటలే, కేసీఆర్ కూతురే చెప్తుంది. తెలంగాణ ప్రజలారా, ఎకరం ఉన్న ఆయనకు 10,000 ఇచ్చుకున్నాం సంవత్సరానికి, 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 ఇచ్చుకున్నామని చెప్పింది. ఇచ్చుకొని భూమి లేని వాళ్ళకి అసలు ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలి, మా నాన్న ఫెయిల్ అయ్యిండు అని అక్కడ ఒకటి ఇచ్చి వచ్చింది. ఆ దెబ్బకే కోలుకోలేకపోతుండు. మళ్ళీ మధ్యలో లేఖ రాసింది. అసలు ఈ రోజులలో లేఖలు రాసుడేంది, అది కూడా బిడ్డ చేయాలనుకుంటే ఒకవేళ వాట్సాప్ చేయొచ్చు, సరే ఆ లేఖ కూడా వాట్సాప్ లేఖ రాసుకోవచ్చు డైరెక్ట్ తండ్రికి, లేదంటే ఈమెయిల్ చేసుకోవచ్చు, లేదంటే లేఖ రాసైనా వాళ్ళ నాన్నకి ఇచ్చి రావచ్చు. అసలు ఈమె లేఖ రాసింది అంటారు 2వ తారీఖు నాడు, మరి 23వ తారీఖు అంటే 20 రోజుల తర్వాత వచ్చింది. అసలు ఈ లేఖ లీక్ చేసింది కవితనా, కేసీఆరా, లేదంటే మధ్యలో ఉంటే పోస్ట్ మ్యానా, లేదంటే ఈ పోస్ట్ మ్యాన్ ఎవరికైనా ఇస్తే ఆ సెక్యూరిటీ అన్న అతను ఇతను ఎవరన్నా స్క్రీన్ షాట్ కొట్టుకొని విప్పి పంపిండా, లేకపోతే కేసీఆర్ పక్కకు సంతోష్రావు ఉంటాడు, సంతోష్రావు పంపిండా, లేకపోతే ఈ ముఠా అంతా కలిసి డ్రామా ఆడుతుందా?
కానీ మొత్తానికైతే కవితని ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పొచ్చు. కేసీఆర్ నిజస్వరూపం బయట పెట్టింది. మా నాన్న ఇగో దీన్ని కవర్ చేయలేడు, బీసీల కోసం అసలు కవరే చేయలేవు నాన్న, బీసీలు రేపు నిన్ను ఎట్లా నమ్మాలి, బీసీలకు చెప్తుంది మై డియర్ బీసీ లీడర్స్, మై డియర్ బీసీ పబ్లిక్, మై డియర్ బీసీ పీపుల్, మా నాన్న బీసీల కోసం మాట్లాడలేదు. 10 లక్షల మంది సభ పెట్టుకొని 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎద్దును చంపి బీఆర్ఎస్ అని ఎద్దుకు రాసి అయినా కానీ బీసీల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మా నాన్న బీసీల ద్రోహి, మా నాన్న బీసీల వ్యతిరేకి, మా నాన్న బీసీల నిండా ముంచిండు, మా నాన్న బీసీలకున్న స్థానిక సంస్థలలో ఉన్న రిజర్వేషన్ తగ్గించిండు. అయినప్పటికీ కూడా నేను కొట్లాడుతున్నా, అయినా ఇప్పుడు కూడా నాకు మద్దతు ఇస్తలేడు, బీసీలకు మద్దతు ఇస్తలేడు, బీసీల జోలి లేదు, బీసీల రిజర్వేషన్ జోలి లేదు. గతంలో 30కి పైగా ఉంటే దాన్ని 20కి తీసుకొచ్చిండు. బీసీలను ముంచడానికే మా నాన్న పుట్టిండని ఇది బీసీ పీపుల్కు ఆమె లేఖ రాసిందని నేను చెప్తున్నా. అంటే బీసీల గురించి కూడా గత కొన్ని రోజులుగా కవిత కొట్లాడుతూ ఉంది. సో వాళ్ళ దగ్గర నుండి మైలేజ్ పెంచుకోవడం కోసం ఈ అంశాలు పేర్కొంది అనుకోవచ్చాను. చెయ్యను ఇప్పుడు ఈ విషయంలో మైలేజా, మన గతంలో కూడా నీకేంది లెల్లి నీకేమొచ్చింది అని అన్నాం. కానీ ఆమె చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళ నాన్నని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. ఇది తెలంగాణ పీపుల్ కవితనైనా నమ్మండి, కానీ కేసీఆర్ని నమ్మకండి. అది నేను చెప్తలే, కవిత చెప్తుంది. నమ్మితే నన్ను నమ్మండి, కానీ మా నాన్నని నమ్మకండి. మా నాన్న దొంగ, మా నాన్న లంగ, మా నాన్న పోరంబోకు, మా నాన్న నాకే టైం ఇస్తలేడు, బీసీలకు టైం ఇస్తలేడు, బీసీల గురించి మాట్లాడతలేడు, ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడతలేడు, ఖగర్ గురించి మాట్లాడతలేడు, జవాన్ల కోసం మాట్లాడతలేడు. ఆయన జవాన్లు చచ్చిపోయిన మురళీ నాయక్ లాంటి కూడా పరామర్శించడానికి పోవట్లేదు. ఆయన దేనికి పనికిరాడు, ఉద్యమకారులను కూడా పట్టించుకోవట్లేదు, కళాకారులు కూడా ఫెయిల్ అయిపోయారు, కళాకారులు ఎవరు చక్కగా పాటలు వాళ్ళేదని చెప్తుంది. అందరికి మోసం చేస్తుండు, మా నాన్న పచ్చి మోసగాడు అని కవిత చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇట్లనే రెచ్చిపోవాల కవిత అని మెచ్చుకుంటున్నాం. ఇంకోటి అయితే బీజేపీతో ఉన్న పొత్తుపై కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, నన్ను హింసించింది బీజేపీ పార్టీ, నాపై కేసులు పెట్టి హింసించిందని చెప్పేసి ఒక పేర్కొనడం జరిగింది. సో ఇది నిజంగా పొత్తు ఉన్నట్టేనా దీన్ని బట్టి చూస్తుంటే? ఇప్పుడు నేను పొత్తు ఉందా లేదా నేను చెప్పాను, కానీ కవిత అడిగిన దానికి తండ్రి చెప్పాలి. ఇది అడగాల్సిన క్వశ్చన్ కేసీఆర్ని అడగాలి. కానీ కేసీఆర్ కవితకే, కేసీఆర్ కూతురు కవితకే టైం ఇస్తలేడు, యోయో టీవీకి ఎట్లా ఇస్తాడు? మీరు ఇయ్యాక నన్ను అడుగుతారు. కేసీఆర్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాను అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఒక కూతురై ఉండి తండ్రిని పొత్తు గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదంటే ఆమె డౌట్ కేసీఆర్ని అడిగింది. మరి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మధ్యలో దాసోజి శ్రావణ్ అన్న వస్తున్నాడు. దాసోజి శ్రావణ్ అన్న వచ్చి ఇది కాంగ్రెస్ సృష్టించింది, ఇది ప్రతిపక్షాలు సృష్టించినాయి అంటుంది. ఆ మాట ఎవరు చెప్పాలా? శ్రావణ్ అన్న, కవిత చెప్పాలి. కవిత వచ్చి ఇది ప్రతిపక్షాల కుట్ర, ఇది నేను రాయలేదంటే నమ్మకం ఉంటుంది. కానీ దాసోశ్రావణ్ అన్న మరి ముందుకు వచ్చి చెప్తుండంటే కొంపదీసి దాసోశ్రావణ్ అన్న రాసిండ ఇది మరి. అంటే ఇప్పుడు కవిత రాస్తే రాసిన వాళ్ళు బయటకు వచ్చి ఖండించాలి, కానీ ఆమె ఇప్పటిదాకా నోరు తెరవలే, మాట్లాడలే. మౌనం అంగీకారం అంటారు. కవిత ఒకవేళ ఖండిస్తే ఇది నేను రాయలేదంటే అప్పుడు దాసోజి శ్రావణ్ అన్న కానీ స్వామి గౌడ్ అన్న కానీ ఇంకా అంటే పాపం శ్రావణ్ అన్న ఫస్ట్లో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆ పార్టీ మునిగిపోయింది. తర్వాత బీఆర్ఎస్కు పోయిండు, ఆ బీఆర్ఎస్ పార్టీగా అందులో ఉండి లాస్ట్కు మళ్ళా అందులో అది మునుగుతుంది అనుకొని కాంగ్రెస్కు పోయిండు, కానీ ఆయననే మునిగిండు. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే అది రాలేదు, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓడిపోయింది. ఈసారి బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్కి పోతే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే మధ్యలో ఒకసారి బీజేపీకి కూడా పోయిండు ఆయన. అంటే కాదు, ఎమ్మెల్సీ అయితే అయింది కానీ క్రెడిబిలిటీ లేదంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది, ఒక కారు పెడతారు, ఒక డ్రైవర్ ఉంటాడు, పక్క సీట్లో కూర్చోవచ్చు, గన్మెన్లు ఉంటారు, శాలరీ వస్తుంది, క్వార్టర్స్ ఇస్తారు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇన్ని పార్టీలు ఇంత తక్కువ కాలంలో తిరిగి ప్రపంచ రికార్డు కొట్టినాక ఆయన ఏదైనా చెప్తే ఎవడైనా నమ్ముతాడా అనేది క్వశ్చన్. అంటే ఇంకోటి ఏదైతే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి, కొత్త పార్టీ రాబోతుంది అని చెప్పేసి ఒక వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడతా ఉంది. సో ఇప్పుడేమో ఈ లేఖ బయటకు వచ్చేది ఏంది, మరి నిజంగా కొత్త పార్టీ వస్తే మరి ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుందండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కేసీఆర్ గారికి టికెట్ ఇచ్చిండు, గెలిచి కేసీఆర్ ఎన్టీ రామారావుని ముంచి ఆయనకు వెన్నుపోటు పొడిచి రామారావు గారిని పక్కకు పడేసి చంద్రబాబు నాయుడుతోని వైస్రాయ్ హోటల్కి
పోయి గేమ్ ఆడింది ఆ స్టేజ్ చేపించింది అంతా కేసీఆరే అంటారు. అయినా మరి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన మాట విజయం, చంద్రబాబు నాయుడు టీంలో ఉన్న మాట నిజం. ఈ అంత డైరెక్షన్ చేసింది అనేది కూడా అంటారు. అంటే వెన్నుపోటు అంటే వాళ్ళ రంగారావు అని ఉంటాడు, రమ్యారావు వాళ్ళ నాన్న ఫస్ట్ రాజకీయాలలోకి తీసుకొచ్చిండు. వాళ్ళ నాన్న రాజకీయాలలోకి తీసుకొస్తే ఆ రమ్యారావు గారికి కూడా మోసం చేసిండు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి. రంగారావు గారికి చేసినట్టే, రమ్యారావు గారికి చేసినట్టే, వాళ్ళ హస్బెండ్కు చేసినట్టే మోసం చేసిండు. అయిపోయింది అక్కడ మోసం నెంబర్ 1. మోసం నెంబర్ 2, రామారావు గారు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే వేస్తే ఆయనకు మోసం చేసి, చంద్రబాబు నాయుడు నమ్మి మంత్రి పదవి ఏదో ఇస్తే ఈయనకు మోసం చేసిండు. ఎందుకు చెప్తున్నామంటే మళ్ళా మన టైగర్ నరేంద్రని తీసుకొని ఐకు మోసం చేసిండు. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నను, చెరుకు సుధాకర్ అన్నను, విజయశాంతిని ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతే పాషం యాదగిరి అన్నను, గాదయిన్ అన్నను, మన రవీంద్ర నాయక్ అన్నను, రాముల్ నాయక్ అన్నను, చాలా పెద్ద లిస్టు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అన్న అంటే మోసం చేయడం వీళ్ళ ఫ్యామిలీకి డిఎన్ఏలోనే ఉంది. మన ఏం ప్రాబ్లం వాళ్ళది కూడా కాదు, అది డిఎన్ఏలో వచ్చింది. తండ్రి అంత మోసం చేసినప్పుడు మరి కూతురు తండ్రిని మోసం చేస్తే తప్పేముంది, చెయ్యాలని కోరుకుంటున్నా. అంటే ఇక్కడ ఒకటన్నా, ఇప్పుడు కేసీఆర్ కూతురుకి టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కెర్లు కొడతా ఉంది. అంటే వీళ్ళ మధ్యలో కేటీఆర్ ఏమన్నా దూరం పెడుతున్నారు అనుకోవచ్చు, ఆ దూరంకి కారణమే లేక అనుకోవచ్చు. అదే దూరం పెట్టవచ్చు, అన్నీ చేయొచ్చు, ఈమె కూడా కొంత బ్లాక్మెయిల్ చేయొచ్చు, కానీ అల్టిమేట్గా ఫ్యామిలీ అందరు ఒక్కటే ఉంటారు అనేది అంటున్నారు. వీళ్ళ అనుబంధాలు బాగుంటాయట, టీవీ సీరియల్లో ఉన్న అనుబంధాల కంటే బాగుంటుందట. అంత అద్భుతమైన ఫ్యామిలీ అట. ఎంత నువ్వు ఎవరినన్నా దోసుకరా, ఎవరినన్నా మోసం చేయు, మళ్ళీ మనం మాత్రం మంచిగా ఉండాలా. మందిని మోసం చేయాలా. 8 లక్షల కోట్లు అప్పు చేసిండు రాష్ట్రానికి, వాని ఫ్యామిలీకి ₹1 అప్పు చేయలే. హైలైట్ చూడు, అప్పులే మంచి అయితే నీ ఫ్యామిలీకి ఎందుకు అప్పులేవు? కేటీఆర్కు ₹1 అప్పు లేదు, హరీష్ రావుకు ₹1 అప్పు లేదు, కవితారావుకు ₹1 అప్పు లేదు, కేసీరావుకు ₹1 అప్పు లేదు. ఆస్తులు పెరిగినాయి మళ్ళా. మరి రాష్ట్రానికి ఏం ఆస్తులు పెరగలేదు, అప్పులు పెరిగినాయి. అంటే వీళ్ళు ఎంత క్రిమినల్ ఫ్యామిలీ అనేది మీరు ఆలోచించి తెలంగాణ యువత వాళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళకు 20-30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళకి నెలకు ఒకడికి 7 లక్షలట, ఒకడికి 6 లక్షలట, ఒకడికి 4 లక్షలు, ఒకడికి 3 లక్షలు ఇస్తే వాడు తెలంగాణ భవనాన్ని పెట్టుకున్నాడు. తెలంగాణ భవన్ కాదు, భారత రాష్ట్ర సమితి భవనాన్ని పెట్టుకోండి. మన తెలంగాణ పేరు ఎందుకు వాడుకోవాలి? ఇలాంటి కేసీఆర్ భవనాన్ని పెట్టుకోండి. అక్కడ పోయి క్యాష్ తెచ్చుకుంటారట. వాళ్ళ మాటలు విని మీరు తర్వాత ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, మీకు ఈ కాంగ్రెస్ నచ్చకపోతే ఇంకో పార్టీ చూసుకోండి, కానీ మళ్ళీ మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి అని విజ్ఞప్తి చేస్తారు. ఇంకోటి అయితే కాళేశ్వరం కమిషన్ మీద కూడా మొన్న కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో నోటీస్ ఇచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ లేఖ బయటికి రావడం, అంటే ఇట్లా చూడొచ్చు, ఇదంతా డైవర్షన్ టైప్లో ఏమైనా నడుస్తుంది అనుకో. నాకు ఒక్కటి అనిపిస్తుంది అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీ రావు కానీ, కేసీ రావు కానీ ఇదంతా ఒక దొంగల ముఠ. రేవంత్ రెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డి కేటీఆర్, రేవంత్ రెడ్డి హరీష్ రావు, రేవంత్ రెడ్డి కవితారావు వేరు అయితే నేను అనుకోవట్లే. ఒకవేళ వాళ్ళు వేరు అయి ఉంటే వాళ్ళకి నిజంగానే అది ఉంటే ఆ తప్పు చేసిన వాళ్ళని ఈ పాటికి ఎప్పుడో జైలుకు పంపిటోడు. వాడు ఎవడు జైలుకు పోలే, వాళ్ళు జైలుకు పోతలే, అమెరికా పోతురు. ఫస్ట్ కొడుకు పోయిండు, తర్వాత అల్లుడు పోయిండు, ఇప్పుడు బిడ్డ పోతుంది, మళ్ళీ తండ్రి పోతాడట, మన్మడు పోయిండు. వాళ్ళు జైల్లోకి పోతలేరండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అమెరికా పోతున్నారు. వీళ్ళు అమెరికాలో ఏమేమి సెటిల్ చేసుకుంటారో మనకు తెలుస్తలేదు. మొత్తం వీళ్ళ మన ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నతో ఇంటర్వ్యూ చేస్తే ఉద్యోగస్తులు కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలామంది పెద్ద క్రిమినల్స్ ఉన్నారట. మొత్తం మోకిలలో కానీ అటు కోకాపేటలో కానీ కోట్ల విలువైన భూములు కొంటురట. అంటే ఆ అధికారులు ఇప్పుడు ఉన్నారట. అంటే ఆ అధికారులతో రేవంత్ రెడ్డి కుమ్మక్కైనప్పుడు, ఆ అధికారులు కేసీరావు, కేటీరావు, హరీష్ రావు, కవితతో కుమ్మక్కైనప్పుడు ఈ కుమ్మక్కు ఈ కుమ్మక్కు ఈ కుమ్మక్కు ఈ ప్లస్ 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 3 ప్లస్లు కలిపితే ఈక్వల్ ప్లస్సే కదా. కాబట్టి ఈ దొంగల మూట అంతా ఒకటయ్యి రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. నిరుద్యోగ యువత కానీ ఈ తెలంగాణ మీద ప్రేమున్న యువత అంతా కూడా బయటకు వచ్చి ఈ దొంగల ముఠాను, దొంగ అవినీతి అధికారులను కానీ అవినీతి రాజకీయ నాయకులను ఎండగట్టాలని కోరుకుంటాను. ఫైనల్గా ఏం చెప్తారన్న ఈ లేఖను ఉద్దేశించుకొని ఫైనల్గా ఏం చెప్తారు, అంటే ఏం ఉందనుకుంటుంది? నేను ఈ లేఖ గురించి ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు, ఉద్యోగులు లేదంటే యువత మాత్రం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోండి.
ఎవరికి కట్టు బానిసలాగా కాకుండా తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.